కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ పనులను పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక సమన్వయ కమిటీని రంగంలోకి దించింది. పరిచిత్ మెహ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 3 బ్యారేజీల మరమ్మతు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ముఖ్యంగా వర్షాకాలం తరుముకొస్తున్న వేళ వరదలు వచ్చేలోపే బ్యారేజీల స్థితిగతులపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే మే 20వ తేదీలోపు జియోటెక్నికల్ పరిశీలనలన్నీ పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. కేవలం పరిశీలనలే కాదు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి అడుగుపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ పనులన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనలకు లోబడే జరగాలని, వారి అనుమతులు పొందిన తర్వాతే కీలకమైన మరమ్మతుల్లో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్షాకాలం నాటికి బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఇప్పుడు అత్యంత కీలకం కానుంది.